పెసరపప్పు అండ్ క్యాబేజీ ఫ్రై అనమాట. క్యాబేజీ ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాం ఆల్రెడీ. తర్వాత పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం. ఇంక ఇప్పుడు పాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దాంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని దీన్ని మంచిగా మనం వేగనిస్తాం అనమాట. పోపు వేగుతూ ఉండగా మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. క్యాబేజీ వచ్చేసి నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. తర్వాత పెసరపప్పు వచ్చేసి నేను ఒక చిన్న కప్పు ఒక గంట నుంచి సోక్ చేసి పెట్టుకున్నానండి. అది యాడ్ చేసుకున్నాక కొంచెం మనము ఫ్రై అవనిచ్చి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం. టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకుంటామండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకున్నాయి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాము. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీకి. ఇంకా పెసరపప్పుని ఫ్రై అవనిస్తామండి ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాం కదండి క్యాబేజీ, అది యాడ్ చేసేసుకుంటాము. తొరుక్కున్నది ఒక గుప్పుడు నిండా వేసుకుంటున్నానండి. కొత్తిమీర కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఉంచుకుంటాము. ఈ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై మాత్రం అసలు ఎంత బాగుంటుందో చెప్పలేనండి. నేను ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు నుంచి 8 నిమిషాలు తీసుకుంటుందండి మనకి కలర్ రావడానికి. మంచిగా వేగిపోయింది.